హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మేము ఇంట్లో ఇడ్లీ దోశల్లోకి రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు పల్లీలను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూయస్గా కలుపుతూ వేయించాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, ఇవి ఇలా చక్కగా వేగి తొక్కలు ఊడుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత పొట్టు అంతా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు కొన్ని వేయించకుండా కావాలంటే వారానికి సరిపడా ఒకేసారి ఎక్కువ పల్లీలను వేయించుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత కారానికి తగ్గట్టుగా 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి 1/2 నిమిషం పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసిన పల్లీలు, వేయించుకున్న పచ్చిమిర్చీలు, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవి నలగడానికి సరిపడా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ నూనెను వేసి నూనె కొద్దిగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే. అంతేనండి, పల్లి చట్నీ రెడీ అయిపోయింది. కొబ్బరి, వేపుడు, శనగపప్పు లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లి చట్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.